ఐఆర్ఎస్ చేస్తున్న సమయంలో సడన్గా రాజకీయాల్లోకి ఎలా వచ్చారు అసలు? గంటా శ్రీనివాసరావు మా క్లోజ్ ఫ్రెండ్ సార్. ఎప్పటి నుంచి ఎలాగా? బాగా అంటే ఆయన ఎంపీగా ఉన్నప్పుడు నేను డాక్టర్ని. 2012 మంత్రి అయినా. గంట గారికి చదువుకున్న వాళ్ళన్నా ఇంటలెక్చువల్స్ అన్నా తెలుగు వెళ్ళాలంటే మహా ఇష్టం. అనుకో అది వీక్నెస్. సో రోజు మా ఇంటికి వచ్చేవాడు. ఎంపీగా ఉన్న దగ్గర నుంచి పరిచయం. ఎంపీగా ఉన్నట్టు పరిచయం. మంత్రి కూడా అయ్యాడు. సో మంత్రి అయిన తర్వాత కూడా బాగా మాట్లాడుకోవడం, బాగా ఎక్స్టెన్సివ్గా ఫ్రెండ్లీగా, బాగా ఫ్రెండ్లీ సార్. ఆయన ఎంత ఫ్రెండ్లీ అంటే ఒకే మంచం ఒకే కంచం అనుకోండి, అంత ఫ్రెండ్లీగా ఉండి. ఇక్కడికి వచ్చిన తర్వాత రవి నువ్వు నేనంటే ఫస్ట్ నుంచి కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండేవాడు. 2014 వచ్చింది. 13లో అడిగాడు నన్ను, ఏమైనా పోటీ చేస్తావా ఎలక్షన్స్ కానీ, చేయొచ్చా, అదే ఐఆర్ఎస్ రాయొచ్చా, ఎంబీబీఎస్ అయిన ఐఆర్ఎస్ రాయొచ్చా. అది పెద్ద డైలమా అప్పుడు. ఎంబీబీఎస్ వాళ్ళు రాయకూడదని నా ఉద్దేశం. ఎంబీబీఎస్ వాళ్ళు అన్నది డాక్టర్ చేయాలంతే. ఐఆర్ఎస్కి ఏంటి సంబంధం? సివిల్స్కి వెళ్ళి వాళ్ళు తక్కువ. అది సివిల్స్కి ఏంటి సంబంధం? డాక్టర్ ఉద్యోగం చేసుకో. ఆ ఇంటర్వ్యూ కూడా అదే పోవాలండి నాకు. సివిల్స్లో కూడా ఇంటర్వ్యూ ఇదే పోవాలండి. లేదా ఐఏఎస్ టాపర్ అయ్యేవాడిని నా మార్కులకి. నన్ను బట్టలు వేయలేదు సార్ ఇంటర్వ్యూలో. సేమ్ది ఇక్కడ. నేను ఐఆర్ఎస్ చేస్తాను, ఎంపీ అవ్వచ్చా? డైలమాలో పడ్డారు. ఇది అవ్వచ్చు, నేను ట్రై చేస్తానా, కొద్ది గొప్ప డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి అన్నారు. ఏం కొద్ది గొప్ప ఏమంటుంది అనుకున్నాను. నాకు తెలియదు సార్ ది డెప్త్. అడిగాడు, ఎస్ అమ్మా సీట్ ఇచ్చారు, అమలాపురం అన్నారు. అమలాపురం ఎస్సీ కాన్ఫరెన్స్ అన్నట్టున్నారు. మీరు నమ్మరు వినాయక్, అమలాపురం ఎక్కడ తెలియదు నాకు. నేను ఇక్కడ సర్వీస్ స్టేషన్లో ఉన్నప్పుడు అమలాపురం నా జ్యూరిడిక్షన్, ఎస్ఆర్ఓ నా జ్యూరిడిక్షన్. ఒకసారి ఇట్లా గ్యాస్ లీక్ అవుతుంది, గ్యాస్ చోరీ అవుతుందని చెప్పి గ్యాస్ లీక్ని డిటెక్షన్ చోరీని ఆపుదామని వెళ్ళేది కూడా. ఆయన నాకు గుర్తులేదు అమలాపురం. అంత నెగ్లిజెంట్గా ఉండేవాడు. మనకేడు సంబంధం అన్నాడు. అమలాపురం సీట్ ఇచ్చేటప్పటికి 2014 ఏప్రిల్ 14th ఇచ్చారు సార్ సీటు. 16th నామినేషన్ ఫైల్ చేయాలి. 14th నా సీట్ రేపుగానే ఏం చేయాలో తెలియదు నాకు. గంట ఇంటికి వెళ్ళాను. బాగా సీట్ ఇచ్చారని పేపర్లో దీంట్లో స్కూల్లో వస్తుంది. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటర్ బాబు ఎన్టీఆర్ బాబు అని ఒకటి ఉంటుంది, హైదరాబాద్ వెళ్ళి బీ-ఫార్మ్ తీసుకోమన్నాడు. ఇదేంటి బీ-ఫార్మ్ నాకు తెలియదు. బీ-ఫార్మ్ అంటే బాబు ఎలక్షన్కి చంద్రబాబు గారు సంతకం పెట్టి ఉంటారు, తీసుకురావాలి పార్టీ తరపు నుంచి మిమ్మల్ని టికెట్ ఇచ్చినట్టు ఫారం. అది నాకు తెలీదు. ఎన్టీఆర్ బాబు అక్కడ కరమరా బాబు నువ్వు ఎంపీ టికెట్ ఇస్తున్నారో నీకు పార్టీ ఆఫీస్ అక్కడ తెలియదు, ఏం చెప్తాను ఇక కనుక్కుంటా వెళ్ళు అని చెప్పి 2015కి వచ్చాను సార్. 14-15 తారీఖు వచ్చాను. ఇప్పటికీ చంద్రబాబు గారు అటు వచ్చారు, మండపేట తిరుగు క్యాంపెయిన్ చేసుకుంటా. ఆ టైంకి ఎక్కాను మాత్రానికి 16 నామినేషన్. ఎన్టీఆర్ బాబుకి వెళ్ళారా అలాగా? ఒక్కనే ఆ గేటు ధర అని ఆపాడు. ఎవరు మీరు అని అడిగారా? ఎవరు మీరు అన్నాడు. నేను ఇలా రవీంద్రబాబు అయితే నాకు నా ఎంపీ టికెట్ వచ్చిందని చెప్పారు సార్. ఓకే మీరే సార్, రండి సార్, మీరు ఒక్కరితో పెండింగ్ అక్కడ. అది ఎత్తే బాబు తీసుకున్నాడు, కాఫీ ఇచ్చాడు ఆయన. ఆయన ఎవరో మరి జనార్దన్ అనుకుంటా, అప్పుడు జనార్దన్ గారే కదా పార్టీ కార్యాలయం అనుకుంటా. చూసుకొని వచ్చేసి నామినేషన్ ఫైల్ చేస్తే అంత ఎండ చెమట, అంతవరకు ఏసీ రూమ్లో ఉండి డాక్టర్గా వేసి, ఐఆర్ఎస్ వేసి, ఇల్లు వేసి, కారు వేసి, అప్పటికే సుఖం మరిగేశారు. తగ్గితే వేసి, దగ్గితే తుమ్మితే వేసి, ఇక్కడ చూసిన కంఫర్ట్స్, లగ్జరీ, డబ్బు, క్యాష్, పరువు, ప్రతిష్ట, ఒక జోరు జరుగుతుంది. ఎక్కడ పల్లెటూరు, ఎక్కడ ఐఆర్ఎస్, ఎక్కడ కస్టమ్స్, ఎక్కడ సోఫిస్టికేషన్, ఎక్కడిదిరా బాబోయ్. 5-స్టార్ హోటల్లో మా అమ్మని తీసుకెళ్తే మా అమ్మ కళ్ళు తిరిగిపడిపోయి, ఒక బాబు కళ్ళు తిరిగిపోతున్నాను, ఇదేంట్రా బాబు నా లైట్లు అటువంటిది. మా అమ్మ ఫ్లైట్ ఎక్కితే నా చేయబడుకుని, ఒరే బాబాయ్ చచ్చిపోతాను, ఏం బాగోలే అంటే పోతే పోనరా నీ చేతిలో చచ్చిపోతాను అనేది. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా చూడండి సార్, దీస్ ఆర్ ది మూమెంట్స్ సార్. ఇవి సార్ మూమెంట్స్. టికెట్ వచ్చింది అని చెప్పగానే ఏమనిపించింది సార్ మీకు? ఏమనిపించలేదు సార్. అంటే దాని నాకు తెలియదు సార్. అంటే ఎంపీ అంటే ఏంటి కూడా తెలియదు మీకు? నాకు తెలియదు సార్. ఏం నామినేషన్ ఫైల్ చేసినప్పుడు చిరాకు పడుతున్నాను నేను. అది టాప్ క్లాస్ జీబీలో కూర్చోబెట్టి పసుపు రాసి కుంకుమ రాసి పూలు పెడతారు కదా, పూలేసి చెమట సార్, చెమట వచ్చేస్తుంది నాకు. ఎవరే బాబు గుడి పట్టుకుందామా అనుకుంటానండి. ఆ మడ్డ సత్యనారాయణ గారు ఆఫీసులో అయితే మీకు గొడుగు పట్టుకునే వాళ్ళు ఉంటారు కదా. ఎలాగా ఇది ఇంత ఎండకి బాబోయ్ ఎక్కడైనా ఆగితే బాగుండు, కొద్దిగా కూల్ డ్రింక్ తాగొద్దాం, ఇదే గోల్లో ఉన్నాను సార్. నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం. అమ్మయ్యా బా ఇక్కడ చల్లమందర బాబు. ఆడు ముత్యాల రాజు అక్కడ నా రిటర్న్ అవసరం. ముత్యాలు లేదు కానీ హాయ్ ముత్యాలు
మీ జూనియర్ అయినా బ్యూరోక్రాటిక్ ఇది కూడా ఉంటుంది కదా. ముచ్చా అవర్ యూ అంటే ఫైన్ సార్. ఆడేమో అప్పటికి జిరాడు తెరిపోయాడు. కూర్చోబెట్టిన తర్వాత ఐ నీడ్ ఇమ్మీడియట్లీ ఫ్రెష్ వాటర్ యార్, ఐస్ వాటర్. నాకు చదువుతున్నాడు, సార్ నో ఐస్ వాటర్ సార్, ఆర్డినరీ వాటర్ సార్. వై ఐస్ వాటర్ యార్ ప్లీజ్. నో సార్, సార్ యూఆర్ అ పొలిటీషియన్ సార్. ఓకే గివ్ మీ సమ్ కాఫీ యార్. ప్రిటైనింగ్ ఆఫీసర్ మరికి సార్ కాఫీ అలా చేయడానికి ఉండదు కదా అక్కడ. సార్ లేదు సార్, ఐఎమ్ నాట్ సపోజ్ టు ఆఫర్ యూ కాఫీ. ఇవ్వబ్బా, నాకు ఐఎమ్ ఫీలింగ్ థర్స్టీ, కాఫీ ఇవ్వబ్బా అని నా బాధపడ్డాక ఇచ్చాడు. కాఫీ తాగుతూ ఒక బిస్కెట్ ఇవ్వరా అన్న. ఇలా చూస్తూ పైకేది చాలా కష్టం సార్ మీరు. చూపులు అర్థమైపోయింది మీకు. అయ్యి బాబోయ్ ఏంటి సార్ ఇన్ని మీరు సార్ మీరు పొలిటీషియన్ ఉంది సార్ తెలుసా సార్? పొలిటీషియన్ ఎక్కడైనా ఇప్పుడే నామినేషన్ ఫైల్ చేస్తున్నాను. ఆ సమయం నెగ్గుతారని అనుకున్నారా సార్? అదే ఊరుకోండి సార్, మీరు జోకులు వస్తారు. నాకు అది నామినేషన్ తెలియదు అంటే అవనప్పుడు ఎక్కడ నామినేషన్ ఫైల్ చేస్తానంటే మా ఆవిడ సున్నిత తెలియదు, మా పిల్లలకు తెలియదు, మా అక్క చెల్లెలు ఎవరికో తెలియదు. అసలు మీరు వేసినట్టు ఎవరికి తెలియదు ఇంట్లో. తెలీదు. వచ్చారు అందరు తెలుసుకొని, మా ఫ్రెండ్స్కి తెలీదు, డబ్బులు లేవు. నామినేషన్ చేసాం, ఏం చేయాలని అడిగాం, తిరగమన్నారు. తిరిగా ప్రెషర్ అడుగుతూ ఉంటారు ఎక్కువగా. ఏంటి సార్ మీరు చూస్తాక ఏమో తినట్టుకున్నారు, ఇదే పెద్ద కాన్స్టిట్యున్సీ, పెద్ద అడావుడు కాన్స్టిట్యున్సీ అంతట్టు, మరి ఎలా ఇంత పెద్ద కాన్స్టిట్యున్సీ ఎలా చేసుకుంటారండి అని అడిగాడు. నాకేం తెలియదండి. ఐఆర్ఎస్ చదివారు, అమ్మాయి తెలియకుండా ఎలా ఉంటుంది సార్? ఐఆర్ఎస్ తెలుసు, పార్లమెంట్ అంటే తెలుసు, అసెంబ్లీ తెలుసు, కానీ ఎలక్షన్ నాకేం తెలుసు, నేను పోటీ చేస్తే నాకేం తెలుసు. ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఎలా చేస్తారు సార్? మరి సింపుల్ సార్, తెలుగుదేశంకి ఓటేయండి, నన్ను గెలిపించండి. ఒక ప్రశ్న అడిగాడు, మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి సార్, మీకు ఎందుకు ఓటేయాలి సార్? ఓటేయమని అడుగుతున్నా, తెలుగుదేశంకి ఏమని అడుగుతున్నా, మీకు ఇష్టం ఉంటే వేయండి, ఆ పార్టీకి బాగుంది అనుకుంటే ఆ పార్టీకి వేసినా కూడా మానేయండి. మరి మీరేంటి సార్ ఎలా అంటారేంటి సార్, అని మానేయమంటారేంటి? నా సంగతి చెప్పలేం కదా సార్. ఇప్పుడు నేను ఏం చేశాను, నేను ఏం చేయగలను మీకు చెప్పగలనా? అబద్ధాలు చెప్తాను తప్ప, అబద్ధాలు చెప్తా కమ్మంటే చెప్పలేను కదా. నేను నా వల్ల కాదు సార్, నాకు అబద్ధాలు చెప్పడం రాదు, లేని పని మాటలు చెప్పడం నాకు రాదు, నాకు ఏమీ తెలియదు. నన్ను గెలిపించండి, ఏం కావాలో చేస్తా. చదువుకున్నాను కాబట్టి. నమ్మారా సార్ జనాలు? మరి చదువుకున్నాను కాబట్టి నన్ను ప్రచారం ఇలా మాట్లాడితే జనాలు నమ్ముతారు? అసలు నన్ను నమ్మితే వేయండి, లేకపోతే తెలియదు. నాకు అది ఏమీ తెలియదు అంటే వాడు అన్నాడు, ఒక ఆయన అన్నాడు, సార్ మీరు చాలా తెలుగుగా మాట్లాడుతున్నారు సార్, మీరు ఏమి తెలియదు అనుకుంటున్నారు, మీరు చాలా తెలుగుగా మాట్లాడుతున్నారు సార్, దీనివల్ల చాలామంది అట్రాక్ట్ అవుతున్నారు సార్ మేము. అయితే మంచిదే కదా, మంచిదే కదా సార్, నేను చెప్పింది మాత్రం కరెక్ట్, నాకు ఏమీ తెలియదు. ఎన్ని నెలలు సార్? ఒక నెల కదా? 15 రోజులు సార్. 15 రోజులే. ఏం తెలియకుండా ఎలా వచ్చారు సార్? మీ వెనకాల రిలయన్స్ ఉందంట, మీ వెనకాల అంబానీ గారు ఉన్నారంట, మీ వెనకాల గంటా శ్రీనివాసరావు ఉన్నారంట, మీ వెనకాల పత్తిపడుప నాకు తెలియదు. ఉన్నారు, గంటా శ్రీనివాసరావు గారు ఉన్నారు. చంద్రబాబు దగ్గరికి ఎలా ఇచ్చేస్తారు సార్ సీటు మీకు, ఎంపీ సీటు? మీరు మరీ తాడేలు కట్టేస్తున్నారు సార్ మీరు అని ఆయన. గంటా శ్రీనివాసరావు గారు మిమ్మల్ని తీసుకెళ్లారు సార్ దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి? ఆయన చూసి ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని చూసిన వెంటనే? చిరాకు పడ్డాడు. ఏమని? చాలా ఆర్గ్యూ చేశారు. ఏమని? సార్ చంద్రబాబు గారు మీ పాలసీలన్నీ యాంటీ పూర్, మీరు పేద ప్రజలకు ఏం చేయరు, ఇప్పుడు రిచ్ పీపుల్ గురించి ఆలోచిస్తారు, క్యాపిటలిస్ట్ మీరు. ఫస్ట్ మీటింగ్లోనే మీలాంటి వాళ్ళు ఇటువంటి ప్రజాస్వామ్యానికి సరిగ్గా మ్యాచ్ అవ్వరు సార్. మీరు మ్యాచ్ అవ్వాలంటే మీ యొక్క పద్ధతులు మార్చుకోవాలి సార్, మీ పాలసీలు మార్చుకోవాలి, మీ పద్ధతులు మార్చుకోవాలి, మీ గవర్నెన్స్ మార్చుకోవాలి, మీ ఎకానమీ మార్చుకోవాలి. ఈ మాట అంటే పక్కన గంటా శ్రీనివాసరావు గారు ఉన్నారు సార్, గంటా సుజనా చౌదరి, ఆడు గరికపాటి రామ్మోహన్ రావు, 5-6 ఉన్నారు. ఏమంటున్నారు వాళ్ళందరూ? మిమ్మల్ని వారించలే? నేను చైనా ఎగ్జాంపుల్ చెప్పా, రష్యన్ బోల్షివిక్ రెవల్యూషన్ చెప్పా, అమెరికన్ క్యాపిటలిజం చెప్పా, ఫ్యూడల్ కాస్ట్రో కమ్యూనిజం చెప్పా, తర్వాత ఇండియన్ మిక్స్డ్ ఎకానమీ చెప్పా, దీంట్లో ఏది ఎట్లా అన్నది చెప్పా. ప్రతిదీ కూడా ఎగ్జాంపుల్ చెప్పుకుంటే వెళ్ళా. ఇంతసేపు ఇవన్నీ చెప్తుంటే అన్నాడు, విన్నారా? అన్నాడు బ్రీఫ్గా, చాలా బ్రీఫ్గా చెప్తుంటే వీటన్ని డబ్బులు ఎక్కడే అన్నాడు. సార్ వేర్ దేర్ ఇస్ ఎ వే, దేర్ ఇస్ ఎ విల్, దేర్ ఇస్ ఎ వే సార్. డబ్బులు ఏంటి సార్? ఇప్పుడు మన పక్కన చైనా ఏం కంట్రీ సార్, అది మనకన్నా వర్స్ట్ కంట్రీ కదా సార్. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది సార్? శ్రీలంక ఏమిటి సార్ అది?
సార్ పాకిస్తాన్ బెటర్ సార్ మనకన్నా చాలా విషయాల్లో ఎకానమీలో. మరి ఏంటి సార్ మనం ఏం చేస్తున్నాం సార్ ఇండియాలోకి? ఏం చేయట్లేదు సార్. మీరు నాకు ఎంతగా ఇంట్రెస్ట్ అంటే ఇది జరిగిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత గంటా శ్రీనివాసరావు గారు అని ఉంటారుగా నీకు టికెట్ రాదని. మీకు విజన్ ఉంది సార్ చంద్రబాబు గారు, మీరు చాలా పవర్ఫుల్ లీడరు. మీరు మార్చుకోండి పద్ధతిలో, దేశానికి ఉపయోగపడుతుంది, రాష్ట్రానికి ఉపయోగపడుతుంది సార్. అందులో బైఫర్కేషన్ అయిపోయింది. ఇది మీరు మార్చుకుంటే సార్ ఐఎమ్ టెల్లింగ్ యూ విల్ బి ది గ్రేటెస్ట్ లీడర్. మీకు అదొకటే కాంబినేషన్ మిస్ అవుతుంది సార్. సార్ నమ్మండి సార్ అని అన్సర్టన్ గ్లోరీ అని బుక్ అమర్త్య సేన్ బుక్ రాసి పట్టుకెళ్ళి ఇచ్చాను సార్. ఈ పుస్తకం చదవండి. మీలాంటి విజన్ ఉన్నవాళ్ళు చదవాలి, కొద్దిగా పాలసీని మార్చుకోవాలి. చదివితే ఆర్థిక వ్యవస్థ రాష్ట్రానికి ఉపయోగపడుతుంది సార్. దయచేసి దీన్ని షోకేస్లో పెట్టకండి సార్. నాకు సీట్ ఇచ్చిన ఉపయోగం అది పక్కన పెట్టండి సార్. దయచేసి ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ ఇచ్చేయడానికి చదవండి సార్ ప్లీజ్. నాకు ఇంతకుముందు చెప్పేది ఏం లేదు సార్. వెళ్ళొచ్చు సార్, వెళ్ళరండి, వస్తుంది సార్. ఇది కూడా సరే రాదు అప్పటికి. ఏమన్నారు సార్ ఇప్పుడు తర్వాత బయటకు వచ్చిన తర్వాత గంటా శ్రీనివాసరావు గారు గంట బయటకు వచ్చాడు. మీరు అడిగినట్లు మీరు కొద్దిగా తొందరగా వెళ్ళిపోయారు, నేను లేట్గా చెప్తాను అంతే. ఏమయ్యా ఇంటర్వ్యూ నీకన్నా ఇంటర్వ్యూ నీకా చంద్రబాబు గారికి అని అన్నాడు. నాకే మరి ఆయన అడుగుతాడు క్వశ్చన్లు. ఆయన పార్టీలో చేరాలని వచ్చారు. నువ్వు ఆయన క్వశ్చన్లు అడుగుతావేంటి? టికెట్ కోసం వచ్చావు కదా, వచ్చాను. మరి ఆయన అడుగుతావేంటి క్వశ్చన్లు? మరి అటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. నాకు కాలింది చెప్పాను డైరెక్ట్గా. శభాష్ రవీంద్ర బాబు, ఐఎమ్ గ్రేట్, యు ఆర్ గ్రేట్, ప్రౌడ్ ఆఫ్ యూ. నీలాగా ఎంతమంది మగనా వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. యు ఆర్ డేరింగ్ డెవల్. గంటా శ్రీనివాసరావు గారు అన్నారా? యు ఆర్ డేర్ డెవల్. నీకు ఫ్యూచర్కి అసలు దోకలేదు. గోయ్ కానీ టికెట్ వస్తుంది అనుకున్నారు అప్పుడు? టికెట్ వస్తుందా బాస్ అన్న. డౌట్ఫుల్లే, ఇంతలా మాట్లాడిన తర్వాత డౌట్ఫుల్లే. కానీ ఎక్కడో వారికి కొట్టింది. నేను చెప్పాను సార్ ఎస్సీసీలో ఇంత ఇంటలెక్చువల్స్ ఉండరు సార్. మంచి ఇంగ్లీష్ మాట్లాడతాడు, మంచి హిందీ మాట్లాడతాడు, కమాండ్ అన్నవాడు సార్. ప్లస్ మంచి హృదయం అన్నవాడు సార్. హ్యూమన్ క్వాలిటీస్ ఉన్నవాడు. ఏదన్నా సఫరింగ్ ఉందంటే వెంటనే దిగిపోతాడు కిందకి. సో మనం ఎంకరేజ్ చేద్దాం సార్. ఢిల్లీలో మనకు మంచి ఫలక్రమం అవుతాడు, మంచి సబ్జెక్ట్ ఉంది సార్ అని చెప్పాడు. అంట ఏం అలా లేడే మనిషి, కొద్దిగా అగ్రెసివ్గా ఉన్నాడు. ఈయన నిజంగానే ఐఆర్ఎస్ఆ? నిజంగానే జాబ్ చేశాడా? ఏమన్నా నక్సలెట్ అటువంటివి లేవు కదా అట. అవి అదేం లేదు సార్, నక్సలెట్ అటువంటివి ఏం లేవు. ఎందుకన్నా మంచిగా చెప్పింది. ఎక్కడెక్కడ పనిచేశాను అక్కడ అన్నింటికి టీడీపీ వాళ్ళని పంపించారు. వెరిఫై చేసుకున్నారు అలా మా ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేశారు నాకు. ఎవరో టీడీపీ అంటారా, పలానా ఎవడో వచ్చాడరా నీ గురించి ఏటి అడుగుతున్నారు అని. బాంబే, ఢిల్లీ, బెంగళూరు అందరూ చెప్పారు నాకు. అంటే పూర్తి స్థాయిలో మిమ్మల్ని పరిశీలించిన తర్వాత టికెట్ అనౌన్స్ చేశారు. అందరూ నా గురించి ఎంక్వైరీ చేస్తాడు అన్నమాట. సరే ఫోన్ చేస్తే మంచిదే కదా, ఇస్తాడనమాట. అయ్యో పైన ఓకే, టికెట్ వస్తుందని అనుకోలేదు. కొండకే తాడు కట్టాము, వస్తే కొండ పోతుంది తాడు. ఏది మనకి, మాది పొలిటికల్ లైఫ్ అయితే కాదు, పొలిటికల్ ఫ్యామిలీ కాదు. టికెట్ వచ్చింది.